స్ట్రెస్ అనేది యాక్చువల్గా మనకి డే టు డే లైఫ్లో రకరకాలుగా ఉంటుందండి. ఫస్ట్ రకం ఏంటంటే ఇప్పుడు ఫిజికల్ స్ట్రెస్, లేదు మా ఆఫీస్ చాలా దూరం ఉంది, లేకపోతే సమ్మర్, లేకపోతే ఫుడ్ ఫుడ్, ల్యాక్ ఆఫ్ స్లీప్, లేదంటే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకపోవడం, దానివల్ల కలిగే స్ట్రెస్ ఒక రకం. లేదు అంటే ఫైనాన్షియల్ స్ట్రెస్, మనీ మ్యాటర్స్ కానీ జాబ్ మ్యాటర్స్ కానీ, లేకపోతే అదొక రకమైన స్ట్రెస్. లేదంటే ఎమోషనల్ స్ట్రెస్, అంటే లైఫ్లో మనం ఏదైనా ట్రామా అయినా లేదంటే ఏదైనా సిచ్యువేషన్, మేజర్ లైఫ్ చేంజెస్ మనకి ఎప్పుడైతే వస్తో అదొక రకం స్ట్రెస్. సో యాక్చువల్గా స్ట్రెస్ అనేది ఎప్పుడు నెగిటివ్ కాదండి. స్ట్రెస్లో పాజిటివ్ స్ట్రెస్ ఉంటుంది, డిస్ట్రెస్, నెగిటివ్ స్ట్రెస్ ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు చూస్తే గ్లోబల్ హెల్త్ ఇష్యూ వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ స్ట్రెస్ అండి. స్ట్రెస్ వల్ల కలిగే ఇష్యూస్ ఈ మధ్య కాలంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు స్ట్రెస్ పాజిటివ్ ఎలా ఉంటుంది అని మీరు అనొచ్చు. ఒకవేళ ఇప్పుడు నాకు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది, లేదంటే ఒక ఎగ్జామ్కి నేను ప్రిపేర్ అవుతున్నాను, నేను అంటే అది పాజిటివ్ స్పిరిట్లో తీసుకుని నేను అది ఆ గోల్ అచీవ్ అవ్వడానికి నేను కొంచెం నన్ను నేను సపోర్ట్ చేసుకుని నేను చేసే ఎఫర్ట్స్, అది పాజిటివ్ స్ట్రెస్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ మనకి స్ట్రెస్కి కారణాలు అవుతాయండి.